హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ చింత చిగురుతో పప్పు అండి. చింత చిగురు పప్పు ఇట్ విల్ బీ సో యమ్మీ. ఆ పేరు వెంటనే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే నేను చింత చిగురిని ఒక చేతికి అందే అంత అంటే ఒక పిడికెడు తీసుకున్నా. చింత చిగురిని లేతగా ఉండేదే తీసుకోండి, మరీ ముదిరితే అంత టేస్ట్ ఉండదు. సో ఇలా లైట్ గ్రీన్ ఉన్నప్పుడే తీసేసుకోండి. సో ఒక కప్ అంతా చిగురుని తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్ అంతా కందిబెడలు తీసుకున్నా. కందిబెడల్ని ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకోండి. నేనైతే ఈరోజు మట్టి కుండలో చేస్తున్నానండి. కందిబెడల్ని వాష్ చేసి మట్టి కుండలోకి వేసేసి ఇంకా దీన్ని బేడలు వచ్చి 70% కుక్ అవ్వాలి, అంటే మంచి బాయిల్ రావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్ని ఇప్పుడు ఒక కప్ బేడలు వేసామనుకోండి, 3-4 కప్స్ అంతా వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. బేడలు ఉడికేలోపు వాటర్ కూడా తక్కువ అయిపోతుంది కదా. సో బేడలు వాటర్ వేసేసి ఒక 70% బేడలు కుక్ అయ్యే వరకు అలాగే వదిలేయండి. ఇప్పుడు చూసారా 70% కుక్ అయిపోయింది. ఇలా తీసి చూడండి, తెలిసిపోతుంది. సో 70% కుక్ అయిన తర్వాత మనము ఒక 8 నుండి 10 పచ్చిమిర్చీలు, ఒక 2 మీడియం సైజు ఆనియన్ని ఇట్లా స్లైసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని వేసుకోండి. నాటిదైనా వేసుకోండి, ఫారందైనా వేసుకోండి. నేనైతే నాటి టమాటోదే వేసాను, ఎందుకంటే ఇక్కడ మనం చింతపండు వేయడం లేదు కదా, చింత చిగురు వేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం, వేసుకోవచ్చు, ఏ టమాటో అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇక్కడ ఒక 1/4 స్పూన్ అంత పసుపు వేసి ఒక మిక్స్ చేసేసుకోండి. ఇది ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా బాయిల్ కానివ్వండి టమాటోలు అవన్నీ. దాని తర్వాత మనము కడిగి పెట్టుకున్న చింత చిగురు ఆకుని ఇలా వేసేసుకుందాం. లాస్ట్లో వేసుకోవాలండి చింత చిగురిని, ఫస్ట్లోనే ఏం వేసుకోవద్దండి. ఇదే నేను చెప్పాను కదా, కుక్కర్లో చేసే వాళ్ళైతే అన్నీ ఒక్కసారికి వేసుకోండి. ఇలా మట్టి కుండ లేదంటే ఏదైనా బౌల్లో చేసుకునే వాళ్ళైతే ఇలానే చేసుకోండి. ఇంకా ఆకును కూడా వేసి ఒక 2 నిమిషాలు అట్లా తిప్పిన తర్వాత లాస్ట్లో మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే రాళ్ళుప్పు 1 స్పూన్ వేసాను. వేసి కావాలంటే మీరు సాల్ట్ అయిందా లేదో చూసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చూడండి, లో ఫ్లేమ్లోనే. మంచిగా ఆకు కూడా మెత్తగా బాగా ఉడికిపోయి ఉంటుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. సో బేడలు అప్పటికే 80% కుక్ అయిపోయి ఉంటాయి కదా, ఇంకా ఆకు వేసిన ఒక 10 నిమిషాలకి ఇంకా 100% కుక్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఇంకా కిందకి తీసేసుకొని మంచిగా ఇట్లా స్మాష్ చేసుకోండి. పప్పు గుత్తితోనో స్మాషర్తోనో ఇట్లా స్మాష్ చేసి పెట్టేసుకోండి పక్కన. ఇంకా మనం పోపు వేసేసుకుందాం. పోపుకు వచ్చేసి ఒక 2-3 స్పూన్లంతా ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇంక ఇందులోకే మనము కచ్చా పచ్చగా దంచుకున్న ఒక 10 నుండి 12 వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి నిజంగా ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లోకి వేసిన తర్వాత. అలాగే ఒక 3-4 ఎండుమిర్చిలు అలా తుంచి వేసుకోండి. కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఇందులో కూడా వెల్లుల్లి కొంచెం డార్క్ బ్రౌన్ అయిన తర్వాత మనం దించేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటిని మిక్స్ చేసుకోండి. ఉప్పు ఇన్ కేస్ సరిపోలేదంటే ఇక్కడ పోపులోకి కూడా వేసేసుకొని మీరు పప్పులోకి మిక్స్ చేసుకోవచ్చు, ఉప్పు తక్కువ ఉంది అనిపిస్తే. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పప్పులోకి కలిపేయడమే. ఇన్ కేస్ మీకు పప్పు ఇంత గట్టిగా వద్దు అంటే ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే చింత చిగురు వేసినప్పుడు వేసుకోండి. లేదు ఇన్ కేస్ మీరు కుక్కర్లో చేస్తారంటే పప్పు స్మాష్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అలా చేసి పోపు వేసేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ పప్పులోకి చపాతీ, రైస్, ముద్ద, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా తినచ్చండి. సో ముద్దలకి రైస్లోకి తినేటప్పుడు కొంచెం నెయ్యి అలా వేసుకొని తినండి, ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. Thank you so much for watching my video. Please do not forget to like, share and subscribe. Also do follow me on my Instagram and as well as Facebook. Thank you.